బాలకృష్ణ గారు మా జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నారు. ఇదే బాలకృష్ణ గారు బెల్లంకొండ సురేష్ అనే ప్రొడ్యూసర్తో తన ఇంట్లో ఘర్షణ జరిగితే ఆ ఘర్షణ ఏ విధంగా జరిగిందో మాకు అనవసరం. కానీ ఆ రోజు బాలకృష్ణ గారు గన్నుతో కాలుస్తే అప్పుడు ఉండే మా గౌరవనీయ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గర వాళ్ళ అక్కగారు పురేందేశ్వరి పనిచేస్తూ ఎమ్మెల్యేగా ఉండడం వల్ల తను మా మా నాన్నగారి నందమూరి తారక రామారావు గారి పరువు పోవద్దు, మా వాడు చేసిన మెంటల్ పనికి ఈ ఆల్రెడీ వీరికి మైండ్ పోయింది, మెంటల్ వచ్చింది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని పోయి చూపిస్తే అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ మీద ప్రేమతో వాళ్ళ కుటుంబాన్ని పరువు పోవద్దని చెప్పి అతన్ని రాజకీయ భిక్ష, సినిమా భిక్షగా జైలు శిక్ష పడకుండా చేసిన రాజశేఖర రెడ్డి పుత్రుణ్ణి మా ప్రియమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడడం మాకు అస్సలు నచ్చలేదు.